పార్టీ ఉన్నా అది కరెక్ట్ పద్ధతి కాదు అని నేను చెప్తున్నా. మళ్ళీ వస్తున్నా నరేష్ గారు మీ దగ్గరికి. కిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కిరణ్ గారు ఏంటి ఎన్ఆర్ఐలు కనపడితే పోలీసులు కంప్లైంట్ చేయమన్నారు, ఒకవేళ పోలీసులు కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఎన్ఆర్ఐలు? అంటే ముందుగా బ్రహ్మనాయుడు గారు, ప్రైమ్ నైన్ వీక్షకులకు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకు శుభోదయం అండి. వీళ్ళు వికృత చేష్టలు, వైకాపా వికృత చేష్టలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తాయండి. ఎందుకంటే పరాజయం ముంచుకొస్తుంది. ఓకే, జనాలు చేదరించుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం సన్నగిలింది. నాయకులు పోటీ చేయలేని పరిస్థితి. టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు ఎందుకు వచ్చిందిరా ఈ టికెట్ మనకని బాధపడే పరిస్థితి. ఇలా ఇవన్నీ వైకాపాలో చూస్తే ఒక్కొక్కటి ప్రతి అంశంలోనూ ఒక్కొక్క అంశం ఒక విషయం దాగుందండి. ఎందుకంటే వీళ్ళు ఇక తారాస్థాయికి చేరారండి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, పోసాని కృష్ణమురళిని ప్రెస్ ముందు తీసుకొచ్చి, ఓకే ఇన్ని రోజులు ఈ మెంటలోడ్ అని చెప్పి వైకాపా వాళ్ళు దూరం పెట్టినవాడిని, అరిగిపోయిన టేప్ రికార్డర్ని ఇప్పుడు లెట్ మీ కంప్లీట్ అరిగిపోయిన టేప్ రికార్డర్ని మీరు చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దూరం పెట్టలేదంటే ఆయన ప్రోత్సహిస్తుందని. ఏ పార్టీ మినహాయింపుగా ఉంది ఒకటే. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎం ను పట్టుకొని సైకో సీఎం, సైకో అంటే నువ్వేం చెప్పగలవో చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఆల్రెడీ వైకాపా నుండి మిత్రులు చిన్నపరెడ్డి గారు ఉన్నారు. ఆయన మాట్లాడతారు. ఆయన ఏదైనా మాట్లాడాల్సి వస్తే పొలిటికల్ అనలిస్ట్ అంటే ఇరు పార్టీలకి అన్ని న్యూట్రల్ గా ఉండాలి. దీనికి మీరు ప్రైమ్ నైన్ సమక్షంలో వైకాపా కండువా కప్పితే ఆయన సంతోషపడతాడు ఫస్ట్. ఎందుకంటే వైకాపాకి ఒకటి, వైకాపా కండువా కప్పి జగన్మోహన్ రెడ్డితో ఫోటో పెట్టుకోమనండి. అంతేగాని పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో వైకాపా దురాగతాలు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకి అవసరం. రైట్, ఆగండి నరేష్ గారు, ఆగండి. కిరణ్ గారు ఆగండి సార్, ఆగండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంతో కొంత ఎన్ఆర్ఐలు ఎక్కువ ఉన్న మాట వాస్తవం. వాళ్ళు చదువుకొని వాళ్ళని చూసి అసూయ పడ్డం దేనికి? వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆగండి ఒక్క నిమిషం, ఆగండి ఒక్క నిమిషం. కరెక్ట్ కాదు, వాళ్ళు అరెస్ట్ చేయమంటారు కరెక్ట్ కాదు కదా. ఎందుకు అరెస్ట్ చేయమని పోలీసులు ఒక్క నిమిషం నరేష్ గారు, ఒక్క నిమిషం నరేష్ గారు, మాది కూడా వినాలి. ఇప్పుడు ఇక్కడండి వైకాపా పతనం అనేది అంచుల దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని కవర్ చేయాలంటే ఒక మెంటల్ వాడిని, పోసాని కృష్ణమురళిని, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నాడు నేను మెంటలోనని. నేను చెప్పలేదు. ఆయన అన్నాడు. పోసాని కృష్ణమురళి అనేవాడే అన్నాడు నేను ఒక మెంటల్ వాడిని, నేను మాట్లాడేది ఆ ఇంట్లో వాళ్ళకే నచ్చదు, నేను ఏది పడితే అది మాట్లాడతాను మీడియా ముందుకు వస్తే అని ఆయనే చేసుకునే వ్యక్తితో అన్న ఎవరు చేయవసరలా. ఈ రోజు రాజకీయాల్లో విలువలు లేని పార్టీ అంటూ ఉందంటే వైకాపా పార్టీ, విలువలు లేని మనుషులు ఉన్నారంటే వైకాపాలోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారు. అంటే ఈయన అన్నారు ఎక్కడో అమెరికా నుండి వచ్చి సతీష్ వేమన ఉద్దండరాయనపాలెంలో కొనాలా అని. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో ఒక రైతు బిడ్డగా, వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా ఉన్నవాడు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తే తప్పులేదు. కానీ అంటే ఇక్కడ వాడు అమెరికా చేస్తే ఉద్యోగం చేస్తే తప్పులేదు. అమెరికా వాడు సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తప్పు.
అది పెట్టుబడులు కాదు. పెట్టుబడులు అంటే ఏంటి? మీలాగా క్విట్ ప్రోల్ చేయలేదే, వైకాపా లాగా క్విట్ ప్రోల్ చేయలేదే, వైకాపా లాగా క్విట్ ప్రోల్ చేయలేదే, వైకాపా లాగా క్విట్ ప్రోల్ చేశారా? ఇప్పుడు అది వాళ్ళు ఏమండి, ఎక్కడైనా సరే బ్రహ్మనాయుడు గారు, ఎక్కడైనా సరే మన సొంత ఊర్లోనో లేకపోతే మన జిల్లాలో ఒక కంపెనీ వస్తుందంటే, కంపెనీ వస్తుందంటే కంపెనీ ఎవరికైనా ఒక మనిషికి చెప్తున్నా కొనకూడదని చెప్పేది. పెట్టుబడులకి స్వలాభానికి డిఫరెన్స్ తెలుసుకోండి. పెట్టుబడులు అంటే ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయటం, స్వలాభం అంటే నా వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగతి పబ్లికేషన్స్ లోను లేదా సాక్షి మీడియాలోను పెట్టుబడులు పెట్టించుకోవాలా? ఇల్లు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి మీద ఒక అవినీతి మాట్లాడివ్వండి, ఒక పద్ధతి ఉండాలి. పొలిటికల్ అనలిస్ట్ గా ఉంటే ఉండు, నేను అర్థమైందంటే ఊరిక చెప్పిందే ప్రతి ఒక్కటి తెలుగు అబద్ధాలు చెప్పడంలో ఎవడు అబద్ధం చెప్పండి? సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మీ సమయంలో వారు కరెక్టేనండి. బ్రహ్మనాయుడు గారు నిన్న అబద్ధాల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో పరాజయం అనేది పతనం అంచుకొచ్చింది అనేది పక్క క్లియర్ గా అర్థమైంది. ఎన్ఆర్ఐలు ఈ రోజున రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి అమెరికాలో స్థిరపడి ఈ రోజున రాష్ట్రం అధోగతిలో పరిస్థితిలో ఉంది అని ప్రజలు, ఎన్ఆర్ఐలు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఏ రోజు ఎలా దిగజారిపోయిందో అందరికీ తెలుసు. ఒకప్పుడు గ్రాఫ్ ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉంది? రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి ఈ రోజున తాను సంపాదించిన డబ్బుని, ట్యాక్స్ కట్టిన డబ్బుని వాళ్ళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ట్యాక్సులు కట్టారంటారు. ఏ ప్రభుత్వం ట్యాక్స్ కట్టారు అర్థం కాదేంటి సార్ అసలు దీనికి? తీసుకొస్తే ఎలా? ట్యాక్సులు కడతారని చెప్తావు. తీసుకొస్తే ఎలా? నాలెడ్జ్ ఉన్న వాళ్ళని డిబేట్ లో కూర్చోబెట్టండి. వైకాపా కండువా కప్పుకుని పొలిటికల్ అనలిస్టులుగా చలామయ్యవద్దు. చెప్పారు బ్రహ్మనాయుడు గారు. కమ్మ కులం ముసుగుతో మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. తప్పుడు మాట్లాడితే నన్ను అంటలేదా? అది కాదా? అది ఇదిగో బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ఎక్కడ కట్టారని చెప్తున్నా. బ్రహ్మనాయుడు గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో కాలేజీలు లేవా? దేశంలో కాలేజీలు లేవా? మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇద్దరు కూతుర్ని లండన్ ఎందుకు పంపించాడండి? ఎందుకు పంపించాడు? దానికి సమాధానం చెప్పనండి. ముందు పంపించాడు, దాన్ని అబ్జెక్ట్ చేయలేదు కదా. మీరు చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్ఐలు సొంత రాష్ట్రాల్లో తిరగలేని పరిస్థితి. ఓకే, వాళ్ళు ట్యాక్స్ కట్టిన డబ్బులు ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి. ఓకే, రియల్ ఎస్టేట్ కుదేలైన పరిస్థితి. ఒకటి కాదు, లెట్ మీ కంప్లీట్ అండి. రియల్ ఎస్టేట్ కుదేలైన పరిస్థితి. ఇలా చూస్తే ఒక్క రంగం కాదు, అన్ని రంగాల్లోనూ విఫలమైపోయిన వైకాపా ప్రభుత్వం ఈ రోజున దారి తప్పిన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని, అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ముందుకు నడిపించడం కోసం ఎన్ఆర్ఐలు ముందుకు వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడతాడండి? ఏం మాట్లాడతాడు అంటే ఎన్ఆర్ఐస్ వచ్చి ఊర్లో పలానా వాడికి ఓటేయండి అని చెప్తే పొలిటికల్ కేసులు పెట్టాలా? అభివృద్ధి పదవుల్లో పొలిటికల్ కేసులు పెట్టాలా? ఎక్కడన్నా తీసుకెళ్లారా? వాళ్ళు ఏం చేశారా? వాళ్ళ వ్యక్తిగత ఆదాయాల్ని, వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు రాష్ట్రానికి ఎన్ఆర్ఐ అనేవాడు ఎవరికి హానికారి కాదు. రాజకీయ ఈ దేశానికి హానికారి. రాజకీయ పార్టీలని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని లూటీ పైనుంచి దిగిరాలి. నేను మాట్లాడేటప్పుడు ప్రతి నిమిషం అడ్డుపడుతున్నాడు. ఇది పద్ధతి కాదు, ఇది డిబేట్స్ కి ఇది సంస్కారం కాదు. ఫస్ట్ చెప్పేది వినండి. నేను మాట్లాడేటప్పుడు నేను ముందు వినండి. ఒకటి ఇక్కడ
ప్రతి రన్నింగ్ కామెంటరీలను అబద్ధాలే. మీరు చెప్పేది ఏంటండి? ట్యాక్సీలు కడుతున్నారు NRI లకి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ట్యాక్సీ మీకు కడతారు. అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ఆగండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అవకాశం నాకు ఇక్కడ వచ్చింది, మాట్లాడతాను, మాట్లాడాలి. ఆగండి సార్, ఎందుకు మీరు అడ్డుపడతారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క వ్యవస్థని పతనం చేస్తూ ఈ రోజున రాష్ట్ర ఆదాయం లేకుండా 14 లక్షల కోట్లు అప్పు చేశాడండి ఈ రోజున. ఓకే, ఈ రోజున రాష్ట్రం గాడిలో పడాలన్నా లేదు ప్రజలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా ఒక విజనరీ ఉన్న నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరా అని వాళ్ళు ఈ రోజున ప్రచారం కోసం వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఏం తప్పు చేశారని కేసులు పెడతారండి? అదే NRIలు వైకాపాకి లేరా? వైకాపాకి ఫండ్స్ ఇవ్వట్లేదా? NRI ఫండ్స్ ఇవ్వట్లేదా? అంటే ఏ పార్టీ అయినా సరే NRIలు ఉండటం కామన్, NRI ఫండింగ్ ఉంటుంది. దానికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కోమటి జయరామ్ గారు మీటింగ్ పెడతారు, తప్పే ఉంది. అంటే ఆ మీటింగ్ లో అవసరమైతే 2-3 లక్షలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఖర్చు పెట్టడం పెద్ద సమస్య కాదు. అవునండి, ఒక 5-6 కుటుంబాలు 10 కుటుంబాలు కొనేసేయండి. గత 5 ఏళ్ల నుండి వైకాపాకి అక్రమ మద్యం ద్వారా కొన్ని లక్షల కోట్లు వస్తుంది వైకాపాకి. వాళ్ళు దేనికైనా తెగిస్తారు. ఇక్కడ NRIలు కష్టపడిన డబ్బుతో వాళ్ళ గ్రామాల్ని అభివృద్ధి చేస్తూ 4 సంవత్సరాల వరకు ఆన్లైన్ పేమెంట్స్ లేవు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు కూడా లేదు, లెక్కర్కి ఇప్పుడు కూడా లేదు. పల్లెటూరులో ఆన్లైన్ పేమెంట్స్ జరిగేది ఉంటుందా? ఒక టీ తాగినా కూడా టీ స్టాల్ లో 7 రూపాయలు 5 రూపాయలు టీ కూడా ఫోన్ పే ఉంది సార్. మీరు నాలెడ్జ్ కరెక్ట్ గా నరేష్ గారు, వి కెన్ చెక్ ఇట్. మనం పోయి చెక్ చేద్దాం ఎంత మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఎంతమంది దగ్గర లేవండి. ఒక్కరి దగ్గర ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వెళ్తారు, మీ ఊర్లో క్వార్టర్ మొత్తం కొనుక్కుంటారు, మీ దగ్గర డబ్బులు లేవు, ఫోన్ పే చేస్తారు, చేయించుకోవాలి కదా. ఎవరికి వెళ్తుంది? ప్రభుత్వానికి వెళ్ళిద్ది, ప్రభుత్వం దగ్గర డిపాజిట్ జరిగింది. ఈయన తెలుసండి, ఈయన పెట్టారండి, ఈయన క్యాషియర్, ఈయన పెట్టారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల దగ్గర చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు, ఉన్నాడు, వచ్చేసి డిజిటల్ పేమెంట్ జరగట్లేదు. నరేష్ గారు ఆగండి, అబద్ధాలు చెప్పుకోండి. నరేష్ గారు